పీతలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇవి గుడ్డి పీతలు అంటండి, ఒక్కొక్కటి 100 రూపాయలు అనమాట. ఇందులో గుడ్డు ఉంటుంది అనమాట. టమాటో కూడా పేస్ట్ చేసుకో, వందలకి పీతలు వచ్చాయన్నమాట. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు తీసుకోవాలి. అలాగే వంకాయలు ఇలాగా గుత్తి వంకాయలాగా మధ్యలో కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. చింతపండు కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం ఇవి వేగిపోయిన తర్వాత బాగా కలుపుకొని కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కలిసిపోయిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గనివ్వాలన్నమాట. సిమ్లో బాగా మగ్గనిచ్చి అప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అంతా పోయిన ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనిస్తే మగ్గిపోతుంది. అప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలాగా మగ్గనిచ్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకోవాలి. ఈ 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేసుకున్న పీతలను కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి. ఈ కొంచెం గ్రేవీలా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి, లేదంటే తక్కువ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి బాగా ఒక 15 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో. అంటే నేను ఎక్కువ వాటర్ వేసాను కదండి, హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకోవాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి దీంట్లో ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఈ గుడ్డి పీతలు అన్నాం కదండి, అందులో గుడ్డు ఉంటుంది కదా, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది అది కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందు వేస్తే మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఆయిల్ తేలే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.